నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణ అవగాహనపై వెస్ట్ బెర్రీ స్కూల్ ఏర్పాటు చేసిన 2K వాక్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 10వ వర్ధంతి వేళ విభిన్న సేవా కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బిఎం లక్ష్మీపతి. భారత కమ్యూనిస్టు పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. 26వ మహాసభలో పలు తీర్మానాలు. కేబుల్ టీవీ రంగంలో తమదైన ప్రత్యేకతను ప్రాధాన్యత చాటుకుంటూ ముందుకు సాగుతున్న హెచ్సివి ఛానల్ 21వ వసంతంలో అడుగుపెట్టింది. గత 2 దశాబ్దాలుగా ప్రేక్షకులకు క్వాలిటీతో కూడిన ప్రసారాలు అందిస్తూ ప్రేక్షకుల మనసును రంజింపచేసిన హెచ్సివి ఛానల్ 21వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభతరుణాన ప్రేక్షకులకు, కేబుల్ టీవీ ఆపరేటర్లకు హెచ్సివి యాజమాన్యం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. హెచ్సివి 21వ వార్షికోత్సవ వేడుకలను సంస్థ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. హెచ్సివి ఛానల్ అధినేత కర్ణం వెంకటేశ్వరరావు కేకును కట్ చేసి సిబ్బందికి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేబుల్ టీవీ రంగంలో తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ గత 2 దశాబ్దాలుగా క్వాలిటీతో కూడిన ప్రసారాలు ప్రేక్షకులకు అందిస్తూ ముందుకు సాగుతున్న హెచ్సివి ఛానల్ 21వ వసంతంలోకి అడుగుపెట్టింది. గత 2 దశాబ్దాలుగా ప్రేక్షకుల ఆకాంక్షలు నెరవేరుస్తూ క్వాలిటీతో కూడిన ప్రసారాలు అందిస్తూ హెచ్సివి ఛానల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా మారింది. ప్రసారాలకు ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా ప్రసార సమస్యల పట్ల తక్షణమే స్పందిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువైంది. అన్ని వయసుల ప్రేక్షకుల ఆకాంక్షలకు అనుగుణంగా చక్కని కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతుంది. 2 దశాబ్దాల పైచిలుకు ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, అడ్డంకులు, ఒత్తులను ఎదుర్కొంటూ ధీటైన పోటీనిస్తూ మేరు శిఖరం వలె గర్వంగా తలెత్తుకుని విలువలతో ముందుకు సాగటం గర్వకారణం. హెచ్సివి ఛానల్ ప్రసారాల్లో హెచ్సివి న్యూస్ కున్న ప్రాధాన్యత, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడును వినిపిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజా సమస్యలను, ప్రజల ఆకాంక్షలను వెలుగెత్తి చాటుతూ ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారధిగా నిలుస్తూ హెచ్సివి ఛానల్ ప్రజల ఛానల్గా నీరాజన అందుకుంటుంది. ఆదివారం సాయంత్రం ఛానల్ కార్యాలయం నందు నిర్వహించిన 21వ వార్షికోత్సవ వేడుకల్లో హెచ్సివి ఛానల్ అధినేత కర్ణం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి వార్షికోత్సవ కేకును కట్ చేసి సిబ్బందితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. కేబుల్ ఆపరేటర్లు, ఉద్యోగులు, సిబ్బంది ఛానల్ అధినేత కర్ణం వెంకటేశ్వరరావుకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో ఛానల్ అధినేత కర్ణం వెంకటేశ్వరరావు సోదరులు కర్ణం చంద్రశేఖర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హెచ్సివి న్యూస్ ఇన్ఛార్జ్ చొప్పర సుధాకర్, టెక్నికల్ ఇన్ఛార్జీలు దుర్గా, గండికోట వెంకట్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ఉద్యోగులు, సిబ్బంది, కేబుల్ ఆపరేటర్లు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వెస్ట్ బెర్రీ స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో 2K వాక్ ను నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహనకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. వెస్ట్ బెర్రీ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ అవగాహన 2K వాక్ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక కొత్తపేటలోని కళాక్షేత్రం సెంటర్ నుండి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, ఆత్మీయ అతిథిగా పాల్గొన్న కమిషనర్ విఎం లక్ష్మీపతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు తమ అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ప్రకృతిని పరిరక్షించడంలో విద్యార్థులు తమ పాత్రను కొనసాగించాలంటూ వారిని ప్రోత్సహించారు. ప్రకృతి పరిరక్షణపై విలువైన ఆలోచనలు, చక్కటి దృష్టికోణం పెంచుకునేలా స్కూల్ యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా శివాజీ చౌక్, ఉషోదయ జంక్షన్ వద్ద విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ప్రజల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించాయి. పాటల రూపంలో, నృత్య రూపంలో చక్కగా ప్రదర్శనతో చూపలను ఆలోచింపజేశారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి అంశాలపై స్పష్టమైన సందేశాలు కలిగిన ప్రదర్శనలు చేశారు. వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రిన్సిపాల్ టివి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రకృతి పట్ల సమాజం బాధ్యతను గుర్తు చేస్తూ అర్థవంతమైన అంశాలను వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమ ప్రాధాన్యతను పెంచారు. స్కూల్ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం.
ఈ రోజున వెస్టిబిరీ స్కూల్ వాళ్ళు గెస్ట్గా నన్ను ఆహ్వానించారు. 2K వాక్ అనేది చాలా చక్కగా ఎవరిచ్చారు. స్కూల్ యాజమాన్యం మొత్తం పిల్లలు అనేది అవగాహన దేని గురించి అంటే మన పరివారాన్ని పెంచుకుందాం, అంటే పచ్చదనాన్ని పెంచుకుందాం, అలానే ప్లాస్టిక్ అనేది నిషేధిద్దాం అనేది దాంతో కాన్సెప్ట్లో పిల్లలు ఎంతో బాగా డాన్స్ చేయటం ప్రజల్లో ఒక తెలిసేలాగా అవగాహనలాగా చేశారు. వెస్టిబరీ వాళ్ళు అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని, ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలని కోరుకుంటున్నాను. మా మున్సిపాలిటీ నుంచి మేము చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన అనేది ప్లాస్టిక్ ఐటమ్ని నిషేధిద్దాము, అలానే మాకు కూడా మీ అందరూ కూడా సహకరించండి. రేపటి వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే సందర్భంగా ఈరోజు కార్యక్రమం అడ్వాన్స్గా బెస్ట్ స్కూల్ కాజిబాని వారు కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. 2K వాక్ అనే కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా యాజమాన్య వారికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా చైర్పర్సన్ గారికి, అలాగే ఈ స్కూల్ యజమాని వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ప్రకృతిలో మనం తీసుకోవాల్సిన పరిస్థితుల గురించి అవగాహన పరుస్తూ పిల్లలు చిన్నారులు చేసినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉన్నది. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మనం పరిగణలో తీసుకొని పట్టణంలో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన చర్యల్లో భాగంగా ప్రజలందరూ కూడా సహకరించమని మనవి చేస్తూ ఉన్నాం. 2K rally is bringing awareness among public also. So we are conducting this. Thank you for attending. And my dear children and my dear staff and parents, let us spread this conservation. A proper usage is to be there. Even the food or air we breathe or the water we drink, all the 5 natural elements are to be conserved properly so that the nature is there. ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని శివాలయం వీధిలో షేక్ కాళిషావలి మీరావలిల ఆధ్వర్యంలో కర్మయోగి ప్రజల హృదయాలను గెలిచిన మహనీయుడు అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధకుడిగా, భారత రాష్ట్రపతిగా, విద్యార్థుల పట్ల, విద్య పట్ల మక్కువ గల మహనీయుడుగా అబ్దుల్ కలాం ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉంటారని నివాళి అర్పించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేసన శంకర్రావు, న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ ఆత్మీయ అతిథులుగా పాల్గొని అబ్దుల్ కలాం కు ఘనంగా నివాళి అర్పించారు. తొలుత నిర్వాహకులు ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలదండలు వేసి దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం విద్యలో ఉన్నతంగా రాణించేందుకు ఎదురైన సవాళ్లను అధిగమించారని, నేటి విద్యార్థులకు అబ్దుల్ కలాం జీవితం స్ఫూర్తినిచ్చే అంశమని వక్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ నాయకులు కేసన శంకర్రావు ప్రారంభించారు. అదేవిధంగా అన్నదాన సేవలు నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో కుర్ర శ్రీను, కన్నెగంటి గోపిచంద్, అశోక్, అన్నం రవి, కడప సంపత్ రాయుడు, మునిపల్లి వంశీ శర్మ తదితర అబ్దుల్ కలాం అభిమానులు పాల్గొన్నారు. ఎంత ఉన్నతమైన పదవులు అనుభవించినా కూడా ఆయన సామాన్యులుగానే జీవించాడు. అది మామూలుగా అందరికీ సాధ్యపడే విషయం కాదు. ఆయన ప్రభుత్వ బడిలో చదివారు. ప్రభుత్వ బడిలో అభ్యాసం చేసి ఆ ఇంజనీరింగ్ చదివి మరి ఆ ఇంజనీరింగ్ ఇస్రోలో ఇంజనీరింగ్ చేరి అక్కడ ఎన్నో మహోన్నతమైనటువంటి అనుభవ కార్యక్రమాలు చేపట్టి ఈ భారతదేశంలో మిగతా దేశాలు ఏ రకంగా కూడా తక్కువ కాలం ఆ రోజుల్లోనే నిరూపించిన గొప్ప వ్యక్తి. అలాగే మనకి రాబోయే కాలంలో మనకున్నటువంటి పర్యావరణాన్ని మనం ఎలా మానవులు జీవించాలంటే ముఖ్యంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. దానికి సంబంధించి ఆయన ఎన్నో విషయాలు మనకున్నటువంటి పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, మంచి నీటి వసతుల ఏర్పాటులో కానివ్వండి, ఇంకా అనేక అంశాలు ఆయన ముందుగానే భారతదేశాన్ని వాళ్ళ ముందుకు నడిపించడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి నేర్పారు ఆయన. ఈ దేశంలో శాంతియుతంగా ఉండాలి, దేశ సౌభాగ్యానికి ప్రపంచ దేశాలు ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా రాష్ట్రపతికి వందించినటువంటి భారతదేశ రాష్ట్రపతి
అందరూ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అంటే ఆయన గురించి చెప్పాలనుకుంటే ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నవి. ఆ రోజున పదవి విరమణ చేసి మళ్ళీ మద్రాసు రామేశ్వరం వచ్చేసారు. ఆయనకు విద్యా పాఠశాలలు కానీ విద్య మీద ఎక్కువ మక్కువ కాబట్టి ఆ రోజున మరి పిల్లలకి పాఠాలు చెప్తూ ఆయన గొప్ప కూలిపోయినటువంటి విషయం దేశ ప్రజలందరూ కూడా తెలుసు. అలాంటి మహనీయుడి యొక్క మరి ఈ రోజు వర్ధంతి ఈ జనాల్లో మరి మన మిత్ర బృందం అందరూ కూడా జరుపుకోవటం అనేది మరి వారందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అబ్దుల్ కలాం గారు ఏదైతే ఆలోచన చేశారో వారి యొక్క ఆలోచన విధానంగా మనందరూ కూడా పనిచేసినప్పుడే ఆయన కళలు సాధకం చేసిన వారు అవుతామని చెప్పే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ, స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం అనేక మంది నాయకుల్ని అనేక త్యాగాలని ఈ భారతదేశం మరి ఈ భారతదేశంలో పుట్టి చనిపోయినది మనందరికీ తెలుసు. స్వతంత్రం తర్వాత మనం ఎంతో గర్వంగా పూజించే వ్యక్తుల్లో మరి మొట్టమొదటి వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారు రాజ్యాంగం రచించి ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఇవాళ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. మరి ఆయన తర్వాత నిరాడంబరంగా తన జీవితాన్ని ప్రారంభించి అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రపతి దాకా కూడా ఎన్నో కోణాలని భారతదేశంలో చూపించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు. చాలా చక్కని సాధించి మరి ప్రత్యక్షంగా మరి శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ఈ రోజున ప్రపంచ స్థాయిలో ప్రపంచం గర్వించేంత ఉందంటే ప్రపంచాన్ని భయపడే స్థాయిలో ఉన్నామంటే కదా డాక్టర్ అబ్దుల్ కలాం గారి పుణ్యమే. మరి మీరు చూసారు కదా పాకిస్తాన్ లో దాడి చేసినటువంటి షిప్పులన్నీ కూడా ఆయన సారథ్యంలో తయారైనాయి. 100 సంవత్సరాల కాలంలో భారతదేశం గర్వించదగ్గ పాత్ర భారత కమ్యూనిస్టు పార్టీ పోషించిందని, రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి మరింత వైభవం తీసుకువస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం 26వ నియోజకవర్గ పట్టణ మహాసభ సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు అధ్యక్షత నిర్వహించారు. తొలుత కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సిపిఐ జెండాను సిపిఐ సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం మృతవీరులకు పూలమాలలు వేసి అమరవీరులకు జోహార్లు అర్పించారు. అమరవీరులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్లు పువ్వులతో ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. ఆనాటి నుంచి ఈ 100 సంవత్సరాల కాలంలో భారతదేశం గర్వించదగ్గ పాత్రను ఎర్ర జెండా భారత కమ్యూనిస్టు పార్టీ పోషించడం జరిగిందని అన్నారు. దళితులకి అండగా నిలబడి అనేక మంది వీరులు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాలు నిర్వహించినటువంటి ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ తెనాలి నియోజకవర్గంలో కామ్రేడ్ బొల్లిమంత శివరామకృష్ణ గారు, కామ్రేడ్ ఊరుబండి ఆచార్య గారు, అలాగే ప్రప్రథమ గుంటూరు జిల్లా, అలాగే తెనాలి పార్టీ కార్యదర్శి పోలేపెద్ది నరసింహమూర్తి గారు. ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు వీరులను కన్నటువంటి ప్రాంతం. ఈ నియోజకవర్గం నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాల వల్ల దేశంలో మతాల మధ్యన మంటలు రగులుతూ ఉన్నాయి. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి గుత్త కుబేరులకి ఊడిగం చేస్తున్నందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి 30-35 మంది గుజరాత్ పెట్టుబడిదారుల ఆస్తులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సగటు మనిషి తినటానికి తిండి కూడా లేని దుస్థితిలో ఇవాళ ఈ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఎంతోమంది మహనీయులు, మహానుభావులు ఈ గడ్డ మీద జన్మించి పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. దళిత ప్రతిఘటన చైతన్య వైతాళికుడు మహాకవి గుర్రం జాషువా గారు కానీ, హేతువాద నవభావన తంత్రం మీటినటువంటి తిప్పినేని రామస్వామి చౌదరి గారు, శ్రీవాద సాహిత్యానికి సముస్థానం కలిగిన గుడిపాటి వెంకటాచలం గారు, నిర్మాత దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఈ గడ్డ నుంచి వెళ్ళారు. మరి ఎంతోమంది మహనీయుల ఆశయాల సాధనలో మన అందరం పునరంకితమయ్యి ఇంకా ఉత్సాహంగా, ఉత్తేజంగా ప్రజల్లో ముందుకు వెళ్ళి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడాలని వచ్చేటువంటి నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజారోగ్య పరిరక్షణ కోసమే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ప్రజలు కూడా అర్థం చేసుకుని వార్డుల్లో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ గ్యాంగ్ వర్క్ కార్యక్రమాలకు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు.
పారిశుద్ధ్య పనులు ప్రధానంగా సైడ్ కాల్వల్లో పూడికతీత పనులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిన క్రమంలో ఆదివారం 7వ వార్డులో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏ వార్డు పరిశీలించినా ఏముంది గర్వకారణం అన్నట్లు ప్రతి వార్డులోనూ సైడ్ కాల్వలను ఆక్రమించి పెద్ద బండలతో కాలువలు మూసివేయడంతో పూడికతీత పనులు ఆశించిన మేర జరగటం లేదని చెప్పాలి. టౌన్ ప్లానింగ్ సిబ్బంది సైడ్ కాలువలను ఆక్రమిస్తుంటే పట్టించుకోవడం లేదనే భావనను చైర్పర్సన్ టి రాధిక మీడియా ముఖంగా వ్యక్తం చేయడం గమనార్హం. సైడ్ కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత పనులు సక్రమంగా చేయకుంటే వర్షాకాలం మొదలైనందున కురిసే వర్షాలకు కాలువలు పొంగి రోడ్లపైకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. తద్వారా ప్రజలకు అసౌకర్యం, అనారోగ్యం రెండూ చేరువవుతాయి. 7వ వార్డు ప్రతి వీధిలోనూ కాలువల ఆక్రమణ అంశం ప్రశ్నార్థకంగానే ఉంది. ఇదే అంశాన్ని వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఒకంత సహనానికి లోనవుతూ మీడియాకు వివరించారు. ఎవరి ఇంటి ముందు వారు మురుగు కాలువ కనపడకుండా మూతలు వేస్తే పూడికతీత పనులు చేసేది ఎలా అంటూ వాపోయారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మేలుకొని స్పెషల్ డ్రైవ్ పనులు చేపట్టే వార్డుల్లో ముందస్తుగా ఆక్రమణలు తొలగిస్తే పూడికతీత పనులకు అంతరాయం లేకుండా ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. చైర్పర్సన్ పర్యటన వెంట ఎంహెచ్ఓ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాటిలో శానిటేషన్ లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా కాలువల మీద ఎంక్రోచ్మెంట్ బాగా ఎక్కువగా ఉందండి. ఇక్కడ అది కాలువ పూడికి తీయటానికి కూడా విధం లేకుండా గ్రానైట్ కానివ్వండి, బండలు కానివ్వండి, స్లాపులు లాగా పరిచేశారు. దాన్ని ఎలా తీపించగలమండి? ఇప్పుడు మురుగునీరు అన్ని వర్షానికి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఆ మురుగంతా వచ్చేస్తుంది. ఆ మురుగంతా వచ్చేసి రేపు వర్షాకాలం ప్రజలు వచ్చి చెప్తున్నారు, అమ్మ కాలువలు నీళ్లు పోవటం లేదు, రోడ్డు మీదకి వస్తున్నాయి మురుగునీళ్ళు అని చెప్తున్నారు. అంతా బాగానే ఉందమ్మా. కాకపోతే ఎవరి ఇంటి ముందులే సరే మన మాన్యువల్ ఒకటి ఏర్పాటు చేయండి. 40 మందిని బదిలీ వర్కులు పెట్టి వర్క్ చేపిస్తున్నాం. ఇప్పుడు 40 వార్డులు తిరిగి వచ్చేదానికి మళ్ళీ యథాపరిస్థితిగానే ఉంటాయి ఈ వార్డులన్నీ. దయచేసి అర్థం చేసుకోండి. శానిటేషన్ అనేది ప్రజల ఆరోగ్యం కోసమేది. వార్డుల్లో ఎక్కడైనా సరే చెత్త చెదారం అనేది కాలువల్లో కాకుండా డస్ట్బిన్ రూపంలో అందించండి. మరి మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా మరి ఏం చేస్తున్నారు అధికారులు నాకు అర్థం కావట్లేదు. మేము చేయాల్సినంత ఇదిగా నేను దాదాపు చైర్మన్ పదవి వచ్చిన కాడి నుంచి నేను ఎక్కువ దృష్టి శానిటేషన్ మీద పెట్టున్నా. ఎందుకు పెట్టున్నానంటే ఈ కాలువలు లేని సమస్య అనేది నాకు తెలుసండి. ఎందుకంటే మాది చీరాల మండలం. మాకు ఈ కాలువ డ్రైన్స్ అనేది లేకపోతే ఎంత బాధ, ఎంత ఇబ్బంది అనేది మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పటికీ వెళ్ళి చూడండి మా చీరాల్లో కాలువ డ్రైన్స్ ఉండవండి. డ్రైన్స్ ఎవరింటి ముందర వాళ్ళు ఒక వరల్లాగా చేసుకొని అలా ఇబ్బంది తెలుసు కాబట్టి ఈ రోజున తెనాలి పట్టణంలో ఒక చైర్మన్గా ఉన్నాను కాబట్టి మీకు ఇలా సేవ అనేది చేయగలుగుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరింటి ముందర అయితే వాళ్ళు మాకన్నా సపోర్ట్ ఇవ్వండి. మేమేం లేదు జేసీతో తీసేసి మీ కాలువలు పరిశుభ్రంగా ఉంచడానికేనండి. మాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్య లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. శానిటైజేషన్ మెరుగుపడే విధంగా మన సుందరీకరణ తెనాల్లో తీర్చిదిద్దుకునే అవకాశం మాకు కల్పించామని కోరుతున్నాను. శానిటేషన్ మీద మేడం గారు దృష్టి పెట్టారు. ఈ వార్డుకి సుమారుగా 45 మందిని వర్కర్స్ని ఇచ్చి కాలువలు తీయించుకోవడం, చెత్తా చెదారం ఉంటే మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం అనే కార్యక్రమం పెట్టుకున్నాము. దీనికి ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా దీంతో పాల్గొని సిల్ట్ తీయటం, చెత్త ఏదైనా ఉంటే తీసేయటం, మొక్కలు ఏమైనా రోడ్డు మీద పెరుగుంటే కొట్టేయటం అయితే జరుగుతుంది. దాంతోపాటు ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే కాలువల మీద గట్లు కట్టేస్తే కాలువలు తీసుకునేదానికి మరి కుదరదు. వచ్చిన వర్కర్స్ ఏంటంటే బండలు ఏదైనా వేసినా కానీ గ్రిల్స్ కానీ ఏదైనా వేస్తే తీసి కాలువలు తీసి వెళ్తారు. మీరు బండలు బిగిచ్చేసేసి కాలువల మీద మెట్లు కట్టేసుకుంటే వర్కర్ వచ్చి చేసే పని ఉండదు. మీరు వేసే చెత్త చెదారంతా కాలువలో బ్లాక్ అయిపోయి మనకి అనేకమైన దోమలు పెరగటం, ఆ దోమల నుంచి మనకి అనేకమైన రోగాలు రావటం మరి జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని చక్కగా కాలువలు శుభ్రంగా మాకు ఫ్రీగా ఉంటే మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి చక్కగా కాలువలు తీసి నీళ్లు పారేలాగా చూసుకుంటారు. దీన్ని గమనించుకొని ప్రజలందరూ కూడా మెట్లు కానీ ఇంకా బండలు కానీ ఉంటే కొంచెం పక్క తీయించుకుంటే మా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు క్లీన్ చేయడానికి కుదురుతుంది. ఆరోగ్యానికి, ఆత్మరక్షణకు తోడ్పడే తైక్వాండో క్రీడలో కేఎస్ఆర్ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభతో బంగారు, వెండి పతకాలు సాధించడం అభినందనీయమని వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్ లోని కేఎస్ఆర్ అకాడమీ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన విజేతల అభినందన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, గణేష్ యూత్ కన్వీనర్, సీనియర్ తెలుగుదేశం నాయకులు వీరవల్లి మురళి, ఎడ్లపల్లి జడ్పీ పాఠశాల హెచ్ఎం కుర్రా శ్రీనివాసరావు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు.
అకాడమీ నిర్వాహకులు కె శ్రీనివాసరావు పోటీల వివరాలను వెల్లడించారు. రేపల్లెలో ఈ నెల 19, 20 తేదీల్లో 5వ జిల్లా స్థాయి టైక్వాండో పోటీలకు 170 మంది క్రీడాకారులు హాజరు కాగా తెనాలి కేఎస్ఆర్ అకాడమీ నుండి వెళ్లిన 23 మంది క్రీడాకారులు 15 బంగారు పతకాలు, 7 వెండి పతకాలు, 2 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను అతిథులు తమ ప్రసంగాల ద్వారా ప్రోత్సహిస్తూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కేఎస్ఆర్ అకాడమీ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నో సార్లు గోల్డ్ మెడల్ సాధించడం అనేది మనం చూసాం. అలానే ఇప్పుడు కూడా రేపు స్టేట్ కాంపిటీషన్స్కి ఎలిజిబుల్గా 15 మంది గోల్డ్ మెడల్ సాధించి స్టేట్లో మేము గోల్డ్ మెడల్ సాధిస్తాం, నేషనల్కి ఎలిజిబుల్ అవుతాం అనేటటువంటి ఈ చిన్నారుల యొక్క పట్టుదల ఈ ఆగస్టులో జరిగేటటువంటి స్టేట్ కాంపిటీషన్స్లో కూడా మంచి గోల్డ్ మెడల్ సాధించి ఈ ఇన్స్టిట్యూట్కి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మరొకసారి చిన్నారులందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. బంగారు పథకాలు సాధించినటువంటి 15 మంది కూడా రేపు ఆగస్టులో జరగబోయేటటువంటి రాష్ట్ర స్థాయి టైక్వాండో అకాడమీ పోటీల్లో పాల్గొన్నారు. మరి ఈ బంగారు పథకం కానీ, వెండి పథకాలు, కాంస్య పథకాలు సాధించినటువంటి విద్యార్థులకు ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే భవిష్యత్తులో కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా అనేక పథకాలు సాధించాలని మరి విద్యార్థులను పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొచ్చినందుకు మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. డిస్టిక్ నుండి స్టేట్కి 15 మంది సెలెక్ట్ కావటం చాలా ఆనందదాయకం. ఈ 15 మంది నేషనల్కి కూడా సెలెక్ట్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరినీ అభినందిస్తున్నాను. ఈ క్రీడలు అనేవి ఆరోగ్యానికి, దారుఢ్యానికి మంచి సోపానం. కాబట్టి మీరు ఈ ఆటలు బాగా ఆడి మీరు నేషనల్లో కూడా మంచి ప్రైజులు తీసుకొచ్చుకుని ఈ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీరు అందరినీ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నూర్ భాషా దూదేకుల ఫెడరేషన్ ను నూర్ భాషా ఫైనాన్స్ కార్పొరేషన్ గా మార్చుతూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వెలిబుచ్చుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి నూర్ భాషా సంఖ్యలు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మండల నూర్ భాషా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రజక చెరువు సెంటర్ లో కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. మండల నూర్ భాషా సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ చినమస్తాన్ వలీ మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వం తమ సంఘీయుల అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ అంకిశెట్టి వెంకటేశ్వరరావు, వెల్లంకి సాంబశివరావు, నందివెలుగు బాషు, దాదావలి, డాక్టర్ బాజీ, షేక్ చాన్ బాషా, హుస్సేన్ సాహెబ్, నూర్ బాషా వలీ, సిహెచ్ వెంకీ, వి భాను మస్తాన్, ముగలాలి, అఖిల్ తదితర సంఖ్యలు పాల్గొన్నారు. ఈ బీసీ నాయకులు అందరికీ, బీసీ జాతి వారికి చాలా గర్వకారణంగా ఉంది. చాలా ఆనందపడుతున్నాం. వర్ధంతిని జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి బీసీ నాయకులు, బీసీ ప్రజలు అందరూ ఇక్కడికి ఇచ్చేసి వారికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నూరు భాషా సంఘం తరఫున పాలాభిషేకం చేయటం జరిగినది. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా నూరు భాషా కులస్తులకు కార్పొరేషన్ ఉన్నది. దాన్ని బాబు గారు ప్రత్యేకంగా ఫెడరేషన్ చేసి కార్పొరేషన్గా చేశారు. దీనివల్ల యావత్ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నూరు భాషా ప్రజలకు తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక క్యాబినెట్లో ప్రత్యేక నిర్ణయం తీసుకొని నూరు భాషా ఫెడరేషన్ నుంచి నూరు భాషా కార్పొరేషన్గా డివైడ్ చేశారు. మా సంఘీయులందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో మా సంఘీయులందరూ వారికి ఎంతో రుణపడి ఉంటారు. ఇందుకు మేము ఈరోజు పాలాభిషేకం జరుపుకున్నాము. మా తెనాలి డివిజన్ మొత్తం కూడాను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాము. విలక్షణ స్వరమాధుర్యంతో వేలాది పాటలు పాడి లక్షలాది మంది ప్రేక్షకులను రంజింపజేసిన గొప్ప గాయకులు మహమ్మద్ రఫీ అని సంకీర్తన సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పురుషోత్తం అన్నారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణవి కళాక్షేత్రం వేదికగా ఆదివారం సాయంత్రం సంగీత అభిమానులను ఓల్లాడించే తీరుగా మహమ్మద్ రఫీ జయంతిని పురస్కరించుకొని సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మహమ్మద్ రఫీ పాటల సంగీత విభావరి ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు ఆలపించిన మహమ్మద్ రఫీ పాటలు ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ఓల్లాడించాయి.
సంకీర్తన సంస్థ నిర్వాహకులు డాక్టర్ పురుషోత్తం మహమ్మద్ రఫీ గీతాలను ఆలపించి శ్రోతలను అలరించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా పట్టణంలోని పలువురు ప్రముఖ డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, స్థానిక రాజకీయ ప్రముఖులు, మహమ్మద్ రఫీ సినీ గీతాల అభిమానులు విశేషంగా పాల్గొన్నారు. సంకీర్తన సంస్థ నిర్వహిస్తున్న మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం ఈరోజు ఆదివారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అద్భుతంగా జరుగుతుంది. ప్రఖ్యాతి చెందిన గాయని గాయకులతో మంచి ఆర్కెస్ట్రాతో మేము మరోసారి ప్రేక్షకులకు అందరికీ, రెఫియన్స్కి అందరికీ విందు చేస్తూ ఉన్నాం. భారత మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయం నందు ఐక్యవేదిక నాయకులు ఆయనకు ధన్యవాదాలర్పించారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో ఆదివారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటం చెంత పుష్పాలుంచి అంజలి ఘటించారు. అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక వ్యవస్థాపకులు అకిదాస్ కిరణ్ కుమార్, మైనార్టీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, కుర్రా జశ్వంత్ యాదవ్, నిట్టబలు, నల్లగొండ రవిచంద్ర, ఉన్నవ్ సాజీ, నరేంద్ర, పెరికెల అరుణ్, కనపర్తి శశికుమార్, డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, సయ్యద్ మస్తాన్, సయ్యద్ జాజు, షేక్ అమీర్ బాషా, పఠాన్, షరీఫ్, షేక్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారి ఏపీజే అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటేనే మన భారతదేశానికే ఒక మంచి మిజైల్ మ్యాన్గా చెప్పుకుంటారు. ఎందుకంటే వారు ఒక పేపర్ బాయ్గా వచ్చి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏపీజే అబ్దుల్ కలాం గారు. వారు ఎప్పుడూ కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, ఎలాంటిది చూడకుండా వారి యొక్క వృత్తి దేశానికి మనం ఏం చేయాలి, ఏం చేశామనేదే చూశారులే కానీ ఏది కూడా వారు కులం గురించి కానివ్వండి, రాజకీయ పార్టీల గురించి కానివ్వండి చూడలేదు. అబ్దుల్ కలాం గారు ఒక శాస్త్రవేత్తతో పాటుగా మంచి విద్యావంతుడు, అదేవిధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి మరి ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి. ఒక టీచర్గా ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఆకర్షితులయ్యారు. విద్యార్థులందరూ కూడా ఆయన్ని కొనియాడారు. ఒక నిరాడంబరంగాను ఒక విద్యావేత్త అయినప్పటికీ కూడా రాష్ట్రపతిగా చేసి దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి చేసి చివరికి చిన్న సూట్ కేసుతో బయటికి వెళ్ళిన వ్యక్తి. అంటే తన నిజ జీవితం అనేటువంటిది ఎంత నిరాడంబరంగా జరిగిందో మరి ఈనాటి రాజకీయవేత్తలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి గొప్ప వ్యక్తిని ఇంతవరకు చూడలేదని, అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించడం అనేది తరపున ఐక్యవేదిక అందరి మిత్రులు ఇలాంటి మంచి కార్యక్రమం జరిపినందుకు వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి 10 సంవత్సరాలైనా కానీ ప్రజలందరి గుండెల్లో ఆయన ఎప్పుడో ఉన్నారు. ఎందుకంటే చాలా అతి పేద కుటుంబంలో నుంచి ఆయన పుట్టి వాళ్ళ మిసైల్ మ్యాన్గా, సైంటిస్ట్గా, అదేవిధంగా ప్రెసిడెంట్గా అయ్యి మరి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ నిలిచిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకి పిల్లల యొక్క చదువులన్నా అవన్నీ కూడా ఆయన చాలా ఇష్టం. ఆయన చనిపోయింది కూడా 10 ఏళ్ల క్రితం పిల్లలతో మాట్లాడుతూ ఆ సభలోనే ఆయన చనిపోయారు. ఆయన జీవితాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఎవరైతే విద్యార్థి లోకంలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన ఆశయాల కోసం, ఆయన కళల కోసం ముందుకి నడిచి ఆయన ఏదైతే కోరుకున్నాడో అట్లాంటి లోకం తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాధి నియంత్రణకు కేవలం మందులపైనే ఆధారపడకుండా క్రమం తప్పకుండా కొన్ని ఆరోగ్య సూచనలు పాటించాలని డాక్టర్ శారద తమ సొసైటీ ప్రాంగణంలో షుగర్ వ్యాధిగ్రస్తులను ఉద్దేశించి అన్నారు. స్థానిక బుర్రిపాలెం గ్రామ శివారులో గల D3 శారదా సర్వీసెస్ సొసైటీ ప్రాంగణంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే షుగర్ వ్యాధిగ్రస్తుల ఉచిత వైద్య శిబిరం, మందులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎస్ బిల్డింగ్ లో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో వైద్య సేవలు పొందారు. షుగర్, బీపీ పరీక్షలు చేసి వ్యాధిగ్రస్తులకు డాక్టర్ శారద వ్యాధి నియంత్రణకు పలు సూచనలు చేశారు. షుగర్ వ్యాధి నియంత్రించుకునేందుకు మందులు ఒక్కటే మార్గం కాదని, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మందులను తగ్గించుకునే విధంగా వ్యాధిగ్రస్తులు నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. 250 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు చేయించుకుని మందులు ఉచితంగా పొందారు. D3 శారదా సర్వీసెస్ సొసైటీ సభ్యులు వైద్య శిబిరంలో తమ వంతు సేవలు అందించారు.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. ఎప్పుడైతే ఆరోగ్యం మన దగ్గర ఉంటుందో వెల్త్ మన దగ్గర ఉన్నట్టే. మనందరికీ తెలుసు మనం ఇప్పుడు ఎంత ఎకనామికల్గా వెనకబడిపోయామో ఆంధ్రప్రదేశ్ అనేది. ఆంధ్రప్రదేశ్ అని మనం అంటాం కాదండి, అది మన ఇల్లు, మీ ఇల్లు, నా ఇల్లు. దాన్ని మళ్ళీ మనం బాగుపరచాలి అని అంటే మరి ఈ డిసీజ్ బర్డెన్ అనేది తప్పనిసరిగా తగ్గించాలి. అది నా ఒక్కదాని వల్ల ఎంత మాత్రమూ కాదండి, ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఏళ్ల తరబడి చూసే ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ పద్ధతుల్ని అడాప్ట్ చేసుకుని ఆ సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ అనేది మన లైఫ్ స్టైల్లో పొందుపరిచినప్పుడు తప్పనిసరిగా మనం అనుకున్న కళ నిజమవుతుందండి. సేవయే పరమావధిగా తమ పరిధిలో సేవా కార్యక్రమాలను నిర్దిష్టమైన కార్యాచరణ కొనసాగిస్తున్నామని యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సాదిక్ పేర్కొన్నారు. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన సేవలు, బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎడ్ల లింగయ్య కాలనీలోని 100కు పైగా నిరుపేదలకు అంగలకుదురు స్వధార్ సంస్థలు బాలికలకు అన్నదాన సేవలు చేశారు. అనంతరం ఐతానగర్లోని పలు కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. యంగ్ జనరేషన్ టీం చేపడుతున్న సేవల పట్ల సహాయం పొందిన బాధితులు తమ ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ అధ్యక్షుడు సాదిక్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ సభ్యులు సంగీత, నవీన్ తదితరులు పాల్గొన్నారు. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీలో 100 నిరుపేద మందికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో భోజనం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా తెనాలి జేఎంజే స్వధార్ హోంలో అలానే పలు రకాల కుటుంబాలకి మా తరపున సరుకులు పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తామని, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ నిరుపేదలకి మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాను. ఎవరికి ఎటువంటి సమయంలో ఏ అవసరం ఉన్నా నా ఫోన్ నెంబర్ 7075746123 ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. బ్లడ్ నీడ్ ఉన్నా సరే, ఎటువంటి అవసరంకైనా మా యంగ్ జనరేషన్ టీం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాము. పేదల ఆకలి తీర్చడం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కొనసాగుతున్న ప్రక్రియ అని టీటీడీ బోర్డు మెంబర్ టి జానకిదేవి అన్నారు. మండల కేంద్రం దుగ్గిరాల రైలుపేటలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అన్న క్యాంటీన్ నిర్మాణానికి కూటమి నాయకులు ఆదివారం ఉదయం భూమి పూజ నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆశీస్సులతో నాయకులు శంకుస్థాపన చేశారు. పేదల ఆకలి తీర్చడానికి నాడు స్వర్గీయ ఎన్టీఆర్ 2 రూపాయలకే కేజీ బియ్యం అందించారని, నేడు ముఖ్యమంత్రి చంద్రన్న సంకల్పం, లోకేష్ అభిస్థానంతో అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదల ఆకలిని తీరుస్తున్నారని కొనియాడారు. తొలుత అర్చకులు రాజా శర్మ వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి టెంకాయలను కొట్టారు. మొత్తం 61 లక్షలతో క్యాంటీన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఈఈ సిహెచ్ సురేష్, డిఈ టి సుబ్బారెడ్డి, ఏఈ అశోక్ కుమార్, తహసీల్దార్ ఐ సునీత, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, నియోజకవర్గ రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, దోస్తు సభ్యులు గద్దెవాసు, గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీభాయ్, మండల ఉపాధ్యక్షులు పసుపులెట్టి సాయి చైతన్యం, జనసేన మండల అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెనిగల్ల శ్రీకృష్ణ ప్రసాద్, యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర, పార్టీ నాయకులు నాయుడు బాబురావు, పసుపులెట్టి వరదరాజులు, జున్ను ఖాన్, నక్కా చిరంజీవి, కాకా బాబు, ఎద్దు ప్రసాద్, పసుపులెట్టి రవి యాదవ్, మెగావత్ శంకర్ నాయక్, ఉన్నం బాబురావు, నక్కా చిరంజీవి, పసుపులెట్టి పాలబాబు, జంపాల నరేంద్ర, బాణవత్ వెంకటేశ్వరరావు నాయక్, కరీముల్లా, గుత్తేదారులు శ్రీనివాస్ నాయుడు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రం అంతటా అన్ని పట్టణాల్లో, అదేవిధంగా రద్దీగా ఉండే గ్రామాల్లో కూడా అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి వారి యొక్క ఆకలిని తీర్చాలనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మన దుగ్గిరాల గ్రామానికి ఒక అన్నా క్యాంటీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలాంటి ఎవరు ఇబ్బంది పడకూడదు, కూడు గూడు గుడ్డ అనే నినాదంతోనే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. ఆ వ్యవస్థ ఎప్పుడైతే నిలబడిందో ప్రతి ఒక్కరికి అందించాలనేది మన లోకేష్ గారు కూడా తాతకు మించిన మనవడు అనే నినాదంతో ఆయన కూడా ఎలాంటి కార్యక్రమాలైనా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మన మంగళగిరి నియోజకవర్గంలో 27 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కూడా ఆ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఇప్పటికీ అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని ఇంకా
ఇంకా గట్టిగా ఎక్కువ పద్ధతిలో ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి చేయడం అనేది మనం లోకేష్ గారి నిశ్చయంగా చూస్తున్నాము. శాశ్వత అన్నా క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాష్ట్రమంతటా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి అండదండగా ఉండాలి అనేది అన్నగారి స్ఫూర్తి. నిజంగా దుగ్గిరాలకి చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి. నారా లోకేష్ గారు మన గ్రామం మీద ప్రత్యేకించి మనకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అట్లాగే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఏ ఒక్కటి వదలకుండా అన్నీ చక్కగా చేసుకుంటూ వచ్చారు. పేద ప్రజలకి అన్నం పెట్టే కార్యక్రమం అయినటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు మనం సంక్షేమంలో భాగంగానే ఏర్పాటు చేసుకోవడం, అది కూడా దుగ్గిరాల మండలంలో శాశ్వత భవనానికి నిర్మించడం కోసం నారా లోకేష్ గారు కృషి చేయడం దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనంగా మనం పేర్కొంటూ, ఇటువంటి కార్మికులు కష్టపడి వాడు పనిచేసే వాళ్ళు అందుబాటులో వారు వచ్చి భోంచేసి కడుపు నిండా భోంచేయాలని వారి ఉద్దేశము. ఇటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు అన్నం పెట్టే కార్యక్రమాన్ని ఆయన తీసుకోవడం చాలా గర్వకారణం. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో వారు తనదైన శైలిలో ఆయన ప్రజాసేవ చేస్తున్నారు. దుగ్గిరాల అలీనగర్ వద్ద భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలీనగర్ కు చెందిన ఎండి యూసుఫ్ పఠాన్ జున్నుఖాన్ ఆధ్వర్యంలో జరిగిన అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, వల్లూరు నరసింహారావు, గద్దె వాసు, నక్కా చిరంజీవి, కొంగర జోగేంద్ర ప్రసాద్, సాదిక్ సుభాని, పటాన్లియా, పసుపులెట్టి రవి యాదవ్, కాకాబాబు, శంకర్ నాయక్, వెంకట్రావు, కరీముల్లా, పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యువతలో ఎప్పుడు ఉత్సాహాన్ని నింపుతూ నిరంతరం కూడా ప్రజలకి, విద్యార్థులకి ఆయన ఉపన్యాసాలతో స్ఫూర్తిని అందిస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో యువత అందరూ కూడా ముందుకు వెళ్ళాలి, ప్రజలందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. మరి మీకు దాదాపుగా ఆ రోజున మన వాజ్పేయి గారు చెప్పడం కానీ ఆ రోజు చేసి మనం దాంట్లో మన తెలుగుదేశం పార్టీ పాత్ర చాలా ఉన్నది. కలాం గారికి రాష్ట్రపతి కావడానికి ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం కూడా ఒక రకంగా సంతోషంగా ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడం జరిగింది. భారతరత్న అవార్డుకే ఆయన ఒక అవార్డు అబ్దుల్ కలాం గారికి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఆయన చేసినటువంటి పరిశోధనలు కానీ, ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలు కానీ, ఆయన భావితరాలకు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ ఈ రోజు మనం ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్క స్కూలు ఏదో ఒక అకాడమిక్ ఇయర్ లో రామేశ్వరంలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి మ్యూజియం ని సందర్శించే విధంగా ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయిస్తే ఆ పిల్లలకి ఎంతో స్ఫూర్తిగా ఉంటుందనేది వారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణ అవగాహనపై వెస్ట్బరీ స్కూల్ ఏర్పాటు చేసిన 2K వాక్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 10వ వర్ధంతి వేళ విభిన్న సేవా కార్యక్రమాలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బిఎం లక్ష్మీపతి. భారత కమ్యూనిస్టు పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం, 26వ మహాసభలో పలు తీర్మానాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.